పరిచయం. మన నిత్య జీవితంలో సౌష్ఠవతకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. కళలు, నిర్మాణ రంగం, వస్త్ర సాంకేతికలలో, డిజైన్ల తయారీలో, జామితీయ తార్కికతలో, ముగ్గులలో, రంగవల్లలు వేయడం మొదలైన వివిధ రంగాలలో సౌష్ఠవత ఉపయోగపడుతుంది. రేఖా సౌష్ఠవం. ఏ గీత వెంబడి మనం చిత్రాన్ని మడిచినప్పుడు రెండు భాగాలు ఒకదానితో ఒకటి సరిగ్గా ఏకీభవిస్తాయో ఆ రేఖనే సౌష్ఠవ రేఖ అంటాము. ఇది అడ్డుగా, నిలువుగా లేదా ఒక మూలగా కన్నం వెంబడి ఉండవచ్చు. రేఖా సౌష్ఠవం అనేది అద్దంలో పరావర్తనానికి చాలా సామీప్యం ఉంది. అద్దంలో పరావర్తనాలను చూసేటప్పుడు దిశలో ఏర్పడే కుడి నుండి ఎడమ మార్పులను పరిగణలోకి తీసుకోవాలి. బహుళ సౌష్ఠవ రేఖలు. కొన్ని పటాలకు సౌష్ఠవ రేఖలు ఉండకపోవచ్చు. కొన్నింటికి ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటే మరికొన్నింటికి రెండు సౌష్ఠవ రేఖలు, మరికొన్ని పటాలకు బహుళ సౌష్ఠవ రేఖలు ఉంటాయి. బహుళ సౌష్ఠవ రేఖలు. బహుళ సౌష్ఠవ రేఖల సంఖ్య. ఉదాహరణ: సౌష్ఠవ రేఖలు లేవు. బాహు త్రిభుజం. రెండు సౌష్ఠవ రేఖలు. దీర్ఘ చతురస్రం. మూడు సౌష్ఠవ రేఖలు. సమబాహు త్రిభుజం. అనంత సౌష్ఠవ రేఖలు. వృత్తము. సౌష్ఠవ పటాన్ని గీయుట. రెండు సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్న చిత్రాన్ని ముందుగా గీయాలి. ఎల్, ఎం లను సౌష్ఠవ రేఖలుగా తీసుకొని చిత్రాన్ని పూర్తి చేయాలి. పటంలో చూపినట్లు ఎల్ సౌష్ఠవ రేఖగా ఉండేటట్లు వక్రాన్ని, ప్రతిబింబాన్ని గీయాలి. చిత్రం పూర్తి కావాలంటే అది రేఖ ఎం దృష్ట్యా కూడా సౌష్ఠవంగా ఉండాలి. కావున దృష్ట్యా ప్రతిబింబాన్ని గీయండి. ఏర్పడిన పటాన్ని రెండు సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఇదే విధంగా 2, 6 సౌష్ఠవ రేఖలు కలిగిన పటాలను గీస్తాము. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.